మామూలుగా ఇక్కడ ఏలూరు లాగులు కాడ ఉంటాం. నెల్లూరు దగ్గర ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఆయన పరం బాగానే ఉంటుందండి. బాగానే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ హీరోగానే ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మళ్ళీ హీరోగా చేస్తే బాగుంటుంది. చేసిన పని చేసినా బాగుంటుంది. ఆయన ఇప్పుడు జనాల గురించి చేస్తాడు. ఆయన జనాల గురించి చేస్తాడు. అంటే డిప్యూటీ సీఎంగా ఉండి ఏమన్నా చేస్తున్నా అంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు సీఎం అండి ఆయన. ఇప్పుడు ఆయన తర్వాత ఈయన సీఎం రేపుగా ఎప్పుడైనా సీఎం ఈయనే. అదే పరిపాలన బాగుంటుందండి. పరిపాలన బాగుంది. అంటే ఇప్పుడు ఒక పక్క వాళ్ళు అంటున్నారు ఏం పథకాలు ఏమి అమలు చేయలేకపోతున్నారు, ఏం చేయాలి? సారం ఎక్కింది 4 నెలలు 3 నెలలు అయిందండి. ఇప్పుడు అన్ని ఆడు మొత్తం దోచేసాడు. 7 నెలలు అవుతుంది. అన్ని కుదురు చేసుకుంటూ వస్తామండి. అన్ని చేయాలి కదండి. అన్ని చేయాలి. ఈ రోడ్లు ఎలా అనిపిస్తుంది? రోడ్లు బాగా చేశారండి. ఎక్కడ గుంటలు కానీ గింటలు మీ పళ్ళు లారీకి వెళ్తానో రోడ్లని కూడా బాగా మరమ్మతులు బాగా చేశారండి. బాగా చేశారండి. చేశారండి. ఇప్పుడు అది చూసుకోవచ్చు మనం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి ఏపీకి రమ్మని పవన్ కళ్యాణ్ అంటుంది. మళ్ళీ విజయవాడ వస్తే బాగుంటుంది, మరి వైజాగ్ వెళ్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ అంతా. విజయవాడ వస్తే బాగుంటుందండి. వైజాగ్లో అన్ని కొండల గంటల స్టీల్ ప్లాంట్లు అన్నీ ఉన్నాయి. విజయవాడ ఏం లేదు కానీ వస్తే జనాలు పోతారు. పనులు గిల్లు ఉంటాయి. ఉంటాయి. అంటే ఇక్కడ ఉపాధి ఉంటుంది కాబట్టి విజయవాడలో వస్తేనే బాగుంటుందండి. అంటే విజయవాడ అంటే అన్ని లొకేషన్స్ ఉన్నాయి, బీచ్లు కానీ ఇవి కానీ. అక్కడ అంటే బీచ్లు అన్నీ ఉన్నాయి కదా, మరి ఇక్కడ అందుబాటులో ఉన్నాయంటే ఇందులో ఏమన్నా ఉంది కదండి బీచ్లు. మరి ఎవరు ఈసారి మళ్ళీ ఇది బాగానే అనిపిస్తుంది పరిపాలన? బాగుంటుందండి. చంద్రబాబు పరిపాలన పవన్ కళ్యాణ్ సూపర్ అండి. అసలు చాలా బాగుంటుందండి.